ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది గురువుగార్ల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో మనం 37వ రోజులోకి అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. మరి 37వ రోజులోకి మీ అందరికీ ఇదేనా ఆహ్వానం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఆ మహా గురువు గారు, ఆయన సమాజ నిర్మాణం కోసం మొత్తం అందరూ సమానమే, ఎవరు అంటరాని వారు కాదు అని సాటి చెప్పడం కోసం సమాజం దాని ధోరణుల మీద ధ్వజమెత్తి నిలబడి, ఆ సమానత్వాన్ని సాధించి ఎన్నో అద్భుతమైన మార్పులకి కారణమైన వారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆది శంకరాచార్యుల తర్వాత మళ్ళీ ఈయన జన్మించారు. మరి ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి అజ్ఞానంతో, వాళ్ళ యొక్క గ్రుడ్డి అండర్‌స్టాండింగ్‌తో విపరీత అర్థాన్ని తీసి, దాని ప్రకారం జగద్మిథ్య బ్రహ్మ సత్యం, నేను దైవం ఒక్కటే అన్న ఆ విషయాన్ని, ఆ స్థాయికి చేరుకోగల చైతన్య వికాసం లేని వారందరూ వాళ్ళకి స్థాయికి తగ్గట్టుగా దాన్ని అర్థం చేసుకొని, మొత్తం జగతంతా మిథ్యే కాబట్టి మనం ఏమి చేయకపోయినా పర్లేదని తమ కర్తవ్యాన్ని విస్మరించే వాళ్ళు కొంతమందైతే, ఇదంతా మిథ్య, ఏం చేసినా పర్వాలేదు అని నియమాలను మీరి కష్టాన్ని సమాజానికి, ప్రజలకి కలిగించేవారు మరికొందరైతే, నేనే దైవం, దైవం నేను ఒకటే అయినప్పుడు నేనేదైనా చేయవచ్చు అనుకుని, ఇలా ఈ రకంగా అనేక విపరీత అర్థాలు తీసుకొని, సరైన విధంగా దాన్ని అర్థం చేసుకోకుండా భ్రష్టు పట్టిస్తున్న ఆ ఒకానొక సమయంలో విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ఆ అద్వైత సిద్ధాంతాన్ని సరైన విధంగా అర్థమయ్యేలా అందరికీ చెప్పి, మాటికి మరింత సులభమైన భాషలో భాష్యాలను ఆ బ్రహ్మ సూత్రాలకు రాసి, వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చి, తన సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది ఆయన హత్య చేయడానికి ప్రయత్నించిన, ఎన్నో కష్ట నష్టాలకు, అవమానాలకు ఓర్చుకుని, అకుంఠితమైన దీక్షతో, మేరు పర్వతమంత ఓర్పుతో, చాలా వినయంతో, మరి గొప్ప జ్ఞానంతో, సాహసంతో అన్నీ కలిసిన మేలు కలయికతో తన జీవితాన్ని జీవించి 120 సంవత్సరాల పాటు మరి ఈరోజు మనకున్న అతి గొప్ప ఆలయాలు, దానిలోని వైదిక ధర్మాలను, సరికాని సాంప్రదాయాలన్నిటిని సవరించి ఆయన చేసిన సేవ ఎంతో విశేషమైనది. మరి ఆయన ప్రతిపాదించిన విధంగానే ఇప్పటికీ మన అతి గొప్ప దేవాలయాలు తిరుమల, తిరుపతితో సహా అందరూ ఆయన ప్రతిపాదించిన విధానంలోనే మరి ఆ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఇప్పటికీ ఉన్నారు. మరి ఆయన మరెవరో కాదు, శ్రీ రామానుజాచార్యుల వారు. మరి ఆయన జీవితం గురించి, ఆయన జీవిత విశేషాల గురించి ఈరోజు కొంచెం తెలుసుకొని, మరొక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నాన్ని చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆయన పుట్టిన సమయం ఎటువంటిదంటే, శైవ, వైష్ణవ మతాల మధ్య కొంతమంది మూర్ఖులు, అధికారులు, రాజులు శైవాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, వాళ్ళ అంధత్వపు, మూర్ఖత్వపు ధోరణిలో దాన్ని అర్థం చేసుకొని, వైష్ణవాల్ని హింసిస్తూ, వైష్ణవ సాంప్రదాయాన్ని కాలరాయడానికి ప్రయత్నిస్తూ, మరి విష్ణుమూర్తి గుళ్ళనన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ, మరి వైష్ణవుడు అని చెప్పుకోవడానికే భయపడేలాగా ఆ వైష్ణవులనందరినీ హింసిస్తున్న సమయమది. మరి అలాంటి సమయంలో జన్మించారు శ్రీ రామానుజాచార్యుల వారు. 1700 సీఈలో పెరునంబుదూర్ అంటే ఇప్పుడున్న మోడ్రన్ చెన్నై. ఆ ఆ చెన్నై చోట్లో తమిళనాడులో తండ్రి కేశవ సోమయాజి గారు, తల్లి కాంతిమతి గారు. మరి ఈ పుణ్య దంపతులకు జన్మించారు శ్రీ రామానుజాచార్యుల వారు. మరి రామానుచార్యుల వారు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రతిభా పాటవాలు కలిగి ఏకాసంతగ్రాహిగా ఉండేవారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి గురువు కావాలి అన్న తపన చాలా ఎక్కువ. గురువు కావాలి, ఆ గురువు ద్వారా దైవాన్ని తెలుసుకోవాలి. ఆయన విపరీతమైన తపన, ఆయన ఏకసంతాగ్రాహిగా ఉండడము, అదంతా చూసి వాళ్ళ నాన్నగారికి చాలా భయమేసింది.
అంటే ఈయన ఎప్పుడు సన్యాసంలో కలిసిపోతాడో ఏంటో అని భయమేసి చాలా చిన్న వయసులోనే ఆయనకి పెళ్లి చేయడం జరిగింది. 13 సంవత్సరాల వయసులోనే. మరి పెళ్లి చేసిన తర్వాత ఒక 3 సంవత్సరాలకో, 2 సంవత్సరాలకో వాళ్ళ నాన్నగారు చనిపోతారు. మరి అప్పటికి వాళ్ళ తల్లిగారు, ఇంకా చెల్లెళ్ళు, వాళ్ళ భార్య మొత్తం ఆ కుటుంబ బాధ్యతంతా కూడా ఆ 16 సంవత్సరాల చిరుప్రాయంలోనే రామానుజాచార్యుల వారి మీద పడుతుంది. మరి ఆ కుటుంబ బాధ్యతనంతా నెరవేరుస్తూనే ఒక పక్క వేదాంగాలను, తత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ మొత్తం ఏ గురువు దగ్గరికి వెళ్ళినా సరే, ఒక 6 నెలలు తిరగకుండా, సంవత్సరం తిరగకుండా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నదంతా నేర్చుకుని, ఇంక మా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు నాయనా! నువ్వు ఇంకొక చోటకి వెళ్ళు అనే పరిస్థితి వచ్చేలాగా ఆయన మొత్తం అంతా నేర్చేసుకునేవారు. మరి ఈ విధంగా ఉండగా ఆయన్ని విద్యాభ్యాసం కోసం కంచీపురంలోని యాదవ ప్రకాశుల వారు, ఆ యాదవ ప్రకాశుల వారు ఆయన నడిపే ఒక పెద్ద ఒక మొనాస్టరీ లాంటి స్కూల్ అన్నమాటండి. ఆ స్కూలు అప్పట్లో చాలా ఫేమస్. మరి ఆయన శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతాన్ని, దానికి సంబంధించిన వాటినన్నిటిని బోధిస్తూ ఉండేవారు. మరి ఆ యాదవ ప్రకాషుల వారి దగ్గరికి రామానుజాచార్యులు వెళ్లి, కుటుంబాన్ని కూడా అక్కడికి మార్చి అక్కడ ఉంటే గనక గురువుగారి దగ్గర చదువుకుంటూ, నేర్చుకుంటూ మరి కుటుంబాన్ని కూడా చూసుకోవచ్చన్న ఉద్దేశంతో ఆయన మొత్తం కాంచీపురం అక్కడ స తన కుటుంబ సమేతంగా వెళ్లి ఆయన దగ్గర శిష్యుడిగా తయారవుతారు. అయితే అప్పుడు ఆయన యాదవ ప్రకాశుల వారిని వేసే ప్రశ్నలు, ఆయన ప్రకాశుల వారు చెప్పే భాష్యం కంటే కూడా, ఆయన చెప్పే వాటి కంటే కూడా, ఒక శ్లోకం చెప్పి దానికి అర్థం చెప్తుంటే, ఒక తత్వం చెప్పి దాన్ని విశదీకరిస్తుంటే, ఆయన చెప్పిన దానికంటే మరింత ఉన్నతమైన లోతైన స్థాయిలో ఈయన అర్థం చేసుకోగలగడం. దాన్ని ప్రశ్నలడగడం. ఆ ప్రశ్నలకి ఆయనే ఆశ్చర్యపోవడం. దాంతో అక్కడున్న శిష్యులందరూ కూడా రామానుజులకు ఆ చిరు ప్రాయంలోనే 18 సంవత్సరాల ఆ ప్రాయంలోనే ఆయనకి అందరూ ఫాన్స్ అయిపోవడం. అందరూ ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం. గురువుగారి కంటే ముందు డౌటొస్తే వెళ్లి ఆయన్ని అడగడం. ఇవన్నీ చూసి మరి ఆ యాదవ ప్రకాశుల వారికి ఈర్ష్య పుట్టడం మొదలవుతుంది. మరి అదే సమయంలో అక్కడ ఉన్న కాంచీపురం రాజుగారి అమ్మాయికి మరి ఆరోగ్యం చెడిపోయి బ్రహ్మ రాక్షసి పట్టింది అంటారు కదా! అట్లాగా ఒక రకమైన ఫారిన్ ఎనర్జీ అటాక్ అనేది జరుగుతుంది. దాని నుంచి ఎవ్వరూ కూడా బాగు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఈ యాదవ ప్రకాశులు గారిని పిలుస్తారు. మరి యాదవ ప్రకాశులు గారు వెళ్తే ఆయన వల్ల కూడా కానప్పుడు, అప్పుడు రామానుజాచార్యుల వారి ద్వారా ఫారిన్ ఎనర్జీ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. వెంటనే అప్పుడు ఆ రామానుజాచార్యుల వారిని సత్కరించబోతే ఆయన చెప్తారు. "ఇదంతా నా మహిమేమీ లేదు. మా గురువుగారి ఆశీర్వాదం వల్లే నేను చేయగలిగాను" అని చెప్తే, అప్పుడు గురువుగారిని సత్కరించి, గురువుగారితో "ఇలాంటి శిష్యుడు దొరకడం మీ జన్మజన్మల అదృష్టం" అని చెప్తారు. చెప్తే ఇంకా రగిలిపోతారు ఈ యాదవ ప్రకాశుల వారు. ఇంక రగిలిపోయి అది తారాస్థాయికి చేరిపోయి, ఇంక ఎక్కడి వరకెళ్తారంటే, ఆయన్ని చంపేయాలి ఎలాగైనా సరే. ఈ రామానుజుడు బ్రతికుంటే మొత్తం ఇంక నా ఉనికనేదే ఉండదు. అంతేకాదు ఎంతగానో ఎదిగిపోతాడు. మొత్తం అందరూ అతనికి దాసోహం అంటారు. కాబట్టి ఎలాగైనా ఇతన్ని చంపేయాలని చెప్పి, అక్కడి నుంచి యాత్ర చేయాలని చెప్పి ఒక అడవిలో ఉన్న కొండ మీదకి తీసుకెళ్ళి, అక్కడ ఆయన కాళ్ళు, చేతులు కట్టి లోయలోకి విసిరేయాలనే సంకల్పం ఆయన చేస్తారనమాటండి. చూడండి గురుస్థానంలో ఉన్న ఆయన ఈర్ష్య అనేది తలెత్తేసరికి ఎంత దారుణమైన ఆలోచనలొచ్చాయో. ఎలాగైతే జైవిజీయులు ఒక చిన్న అహంకారం వెచ్చి దాన్ని పతనమయ్యి రావణుడి స్థాయికి పడిపోయినట్టుగా ఇక్కడ యాదవ ప్రకాశుల వారికి ఈ ఈర్ష్య అనేది రావడంతో ఇలాంటి పన్నాగం పన్నుతారనమాట. అయితే గోవింద భట్టు అనే అదే స్టూడెంట్స్‌లో ఉండే రామానుజుల వారి కజిన్ ఒకాయనున్నాడు. ఆయన ఇదంతా తెలుసుకొని రామానుజుల వారికి చెప్పేస్తారనమాట. చెప్పేస్తే రామానుజుల వారు గురువుగారు చంపుదాం అనుకున్నారా? అయితే చచ్చిపోతానంటారు. అలా కాదు నిన్ను చంపితే ఆయనకి బ్రాహ్మ హత్య పాతకం ఉంటది. గురువుగారికి అది నువ్వు జరగనివ్వకూడదు. వెళ్ళిపో అని చెప్పి గోవింద భట్టు చెప్పడం. చెప్పడంతో ఆ గురువుగారు ఆ అర్ధరాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే కారు చీకటి. ఆ కారడవిలో, కారు చీకట్లో ఎటూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఇంకా చిన్న వయసే. ఆ వయసులో గురువుగారు ఇలా చేశారా అన్న షాకు, ఆ డిప్రెషన్‌లో ఆయన ఉన్నప్పుడు ఒక కోయి దంపతులు ఎదురై ఆయన్ని చేరదీసి వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం జరుగుతుంది. ఆ కోయి దంపతులు సాక్షాత్తు విష్ణుమూర్తి, లక్ష్మీదేవులే అని చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్.
వాళ్ళు చేరదీసిన తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి అడవిలో ఉండాల్సిన ఆయన కాంచీపురంలో వరదరాజస్వామి దేవాలయం ముందు ఉంటారు. అది చూసి ఆశ్చర్యపోతారనమాట. ఎక్కడో ఉన్న నేను ఇక్కడికెలా వచ్చానని చెప్పి. మరి గురువుగారు అనుకుంటారు, అడవిలోకి పారిపోయి ఉంటాడు తెలిసిపోయి, ఈ పాటికి చచ్చిపోయి ఉంటాడు. బోలెడన్ని మంది పులులు, సింహాలు తిరుగుతున్నాయిక్కడ. చచ్చిపోయి ఉంటాడనుకుంటారు. అనుకుని కాంచీపురం వచ్చేసరికి మళ్ళీ అక్కడ చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు కూడా ఆయన గురువుగారిని పల్లెత్తు మాట అనకుండా మళ్ళీ వచ్చి కాళ్ళకి దండం పెట్టుకొని మళ్ళీ శిష్యుడుగానే ఉంటాడు. దాంతో ఆయన ఎంతో పశ్చాత్తాపం చెందుతారు. చెంది నేనెంత పిచ్చి పని చేశానని అర్థం చేసుకొని, నా దగ్గర నేర్పడానికి ఏమీ లేదు నాయనా అంతా అయిపోయింది. నువ్వు మరి వేరే వాళ్ళని ఎవరినైనా చూసుకో అని చెప్పేసి పంపిస్తారు. ఇదే యాదవ ప్రకాశులు వారు 32 సంవత్సరాల వయసులో ఆయన సన్యాసం స్వీకరించి గురువుగా మారినప్పుడు, రామానుజాచార్యుల వారి శిష్యుడుగా మారతారు. తన గురువే మరి శిష్యుడి దగ్గర శిష్యుడిగా మారిపోతారు. అది రామానుజార్యుల వారి గొప్పతనం. ఆ తర్వాత మరి అక్కడ కంచీపురంలోనే కంచీపూర్ణులు అనే ఒక ఆయనున్నారు. ఆయన ఒక వైశ్యుడు, వ్యాపారవేత్త. అయితే ఆయనకి తరచూ వరదరాజస్వామి కల్లో కనిపించి అన్నీ చెబుతూ ఉంటారనమాట. చెబుతూ ఉంటే ఆయన ఎవరికైనా ఏమన్నా చెప్పమంటే అది ఇలా వరదరాజస్వామి కనిపిచ్చారు. మీకిది చెప్పమన్నారని చెబుతూ ఉంటారు. ఓకే. ఆయనకైతే దేవుడు కనిపిస్తున్నాడు. నాకెప్పుడు కనిపించలేదు కదా! సో, ఆయనే నా గురువు కింద స్వీకరిస్తానని ఈయన బ్రాహ్మణుడైనా సరే ఆ వైశ్యుని దగ్గరికెళ్లి నన్ను గురువుగా స్వీకరించమని అడుగుతారనమాట. అదంతా కూడా రామానుజాచార్యుల భార్యకసలు నచ్చదు. ఆవిడ పూర్తిగా మత ఛాందసంలో మునిగిపోయి బ్రాహ్మణ అహంకారంలో ఉన్నావిడ. మరి రామానుజాచార్యుల వారు అలాంటి వారు కాదు. మరి ఆయన అలాగే ఆ గురువుగారి దగ్గరికెళ్లి సేవ చేస్తూ, ఆయనకొక ఫార్మ్ ఉంటుంది. ఆ ఫార్మ్‌లో హెల్ప్ చేస్తూ, ఆయన యొక్క విశేషాలన్నీ తెలుసుకుంటూ ఆయన్ని కోరుకుంటారనమాట. నాకు ఏదో ఒక దారి మీరే చూపించాలి గురువుగారు. నేను ఏం చేయాలి? ఎలా దైవాన్ని తెలుసుకోవాలి? అంటే, ఆయన నాకు తెలీదు నాయనా. నేను నాకు ఆ భగవంతుడైతే కల్లో కనిపిస్తాడన్న మాట నిజమే. నేను ఆ భగవంతుడిని అడిగి నీకు చెప్తాను. ఆయన్నడుగుతాను రాత్రి అని ఆయన్నడుగుతారు. అడిగితే అప్పుడు ఆ వరదరాజస్వామి కల్లో కనిపించి, "గురువుగారే వెతుక్కుంటూ నీ దగ్గరకొస్తాడు నాయనా. నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు. కంగారు పడకు" అని చెప్తారు. అప్పటినుంచి ఆ గురువు కోసం ఎదురు చూస్తూ, ఎదురు చూస్తూ రామానుజాచార్యుల వారు కాలం గడుపుతూ ఉంటారు. క్షణం ఒక యుగంలాగా గురువు వచ్చి రావడం కోసం వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. మరి ఇలా ఉండగా ఆహ్, కలియుగం మొదట్లోనే కొన్ని వేల సంవత్సరాల క్రితం నమ్మాళ్వార్ గారు ఆయన ఆహ్, శంకరాచార్యుల వారిలాగే కేవలం కొన్ని 30 ప్లస్ సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఆయన నారాయణ దివ్య ప్రబంధాలనది ద్రవిడ భాషలో రాసి, బ్రహ్మసూత్రాలన్నిటిని కూడా ద్రవిడ భాషలో రాసిన మహానుభావుడు గారాయన. ఆయన గురు పరంపర అనేది ఉంది. ఆయన గురు పరంపరలో ఆయన చనిపోయే ముందు ఈ మొత్తం సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లినప్పుడు మళ్ళీ ఒక మహాపురుషుడొస్తాడు. అప్పుడు ఈ గురు సాంప్రదాయంలోకి ఆయన్ని ఆహ్వానించండి. ఆయన్ని వెతికి ఆయన ఇలా ఉంటాడు అని ఒక విగ్రహాన్ని ఆయన చూపిస్తారనమాట. సృష్టిస్తారు. ఇలా ఉంటారాయన. నా తర్వాత శిష్యులకి ఈ విగ్రహం పరంపరగా ఎళ్ళాలి. ఎప్పుడైతే పెద్ద ప్రమాదం వాటిల్లినట్టు అనిపిస్తుందో అప్పుడు ఈయన కోసం వెతకండి అని చెప్తారనమాట. అలా తరతరాలుగా 4000 సంవత్సరాలుగా ఆ విగ్రహం వచ్చి ఆఖరికి యామనాచార్యుల వారు అనే మహాగురువు గారున్నారు. యామనాచార్యుల వారి దగ్గరికి ఆ విగ్రహం వస్తుంది. అది మరెవరో కాదు మన రామానుజాచార్యుల వారి విగ్రహం అన్నమాట. అయితే అప్పుడు ఒక రాజు ఉండేవాడనమాటండి. చెప్పాను కదా! ఆ శైవాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని ఒక మూర్ఖపు రాజులు, పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ కూడా అతని పేరు కులోత్తంగ. కులోత్తంగ చోళుడనమాట. ఆ కులోత్తంగ చోళుడు బీభత్సం సృష్టించి వైష్ణవులందరినీ నానా తిప్పలు పెడుతూ మొత్తం అంతా సర్వనాశనం చేసే ఆ సమయంలో ఇప్పుడు ఇది ముప్పు సమయము. ఈ సమయంలో ఆయన యామనాచార్యుల వారు చనిపోయే ముందు ఇదే సమయం అని ఆయనకు అర్థమైతుంది. అర్థమయ్యి ఈ విగ్రహాన్ని చూపించి అన్ని చోట్ల వెతకండి అని పంపిస్తారు. మరలా పంపించిన వాళ్ళలో ప్రధాన శిష్యులు మహాపూర్ణులు. ఆ మహాపూర్ణులు కాంచీపురంలో ఈ మన రామానుజాచార్యుల వారిని చూస్తారు. చూసి ఈయనే మన నెక్స్ట్ వారసుడు. ఈయనే గురు పరంపరలో ఈయనే మొత్తం సనాతన ధర్మాన్ని కాపాడేవాడు అని అర్థం చేసుకొని ఆయన్ని పిలుస్తారనమాట. పిలిస్తే ఆయన రారు. అప్పుడు యామనాచార్యుల వారు ముందే చెప్తారు. అతను రాకపోతే నేనొక శ్లోకం చెప్తాను. ఆ శ్లోకం చెప్పండి వస్తాడు అని.
అయితే అప్పుడు నేను రాను అంటే అప్పుడేం చేస్తారంటే, ఈ మహాపూర్ణుల వారు యామనాచార్యుల వారు చెప్పిన శ్లోకాన్ని చెప్తారనమాట. ఆ శ్లోకం చెప్పగానే ఇంకా కన్నీళ్లతో రామానుజాచార్యుల వారు ఆ శ్లోకంలో మొత్తం ఆత్మజ్ఞానము, జీవిత పరమార్థము, దానికి చేయాల్సిన సాధన, మొత్తం ఆయన ఏ ఏ ప్రశ్నలైతే ఆయన బుర్రలో ఉండి దాని కోసం గురువు నుంచి వాటన్నిటికి సమాధానాలు తెలియాలని ఆయన అనుకుంటున్నారో, ఆ సమాధానాలనన్నిటిని కూడా ముందే యామనాచార్యుల వారు పద్య రూపంలో పెట్టేసి పంపించేశారు. మహాపూర్ణుల ద్వారా. మహాపూర్ణులు ఆ పద్యం చదవగానే, నా బుర్రలో చిన్నప్పటి నుంచి మెదులుతున్న ఈ ఈ ప్రశ్నలన్నిటికి సమాధానాలు పద్య రూపంలో చెప్పారు. నేను అడగకుండానే చెప్పారు. అంటే ఆయనే నా గురువుగారు అని చెప్పేసి నేను వెంటనే వస్తానండి అని చెప్పి వెంటనే అక్కడికి బయలుదేరడం జరుగుతుంది. మరలా బయలుదేరి మహాపూర్ణులతో వచ్చేసరికి యామనాచార్యుల వారు చనిపోతారు. మరి ఎంత దుఃఖం కలుగుతుందంటే రామానుజాచార్యుల వారికి, మరి ఆ కాంచీ పూర్ణుల వారి దగ్గరికెళ్ళి ఆయన కాళ్ళ వేళ్ళ పడి, ఆ కలలో నా గురువుగారు ఎప్పుడొస్తారని తెలుసుకొని, ఆయన కోసం కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ, ఆఖరికి ఆ మహాపూర్ణుల వారొచ్చా ఆ పద్యం చెప్తే, అమ్మా! ఇప్పటికి నా గురువుగారిని తెలుసుకోగలిగాను అని ఎంతో ఆనందంగా వెళ్ళేసరికి ఆయన చనిపోయుంటారు. చాలా అనంతమైన దుఃఖం కలుగుతుంది ఆయనకి. అయితే మళ్ళీ నా గురువు దగ్గరికొచ్చాను. కానీ ఆయన నాకు ప్రశ్నలన్నిటికి సమాధానాలు చెప్పేశారు. కానీ నేనేం చెయ్యాలి? నా కర్తవ్యం ఏంటో ఆయన చెప్పలేదు. నాకు సాధనకు కావాల్సినయి చెప్పేశారు. నా సత్యశోధనకి కావాల్సినయి చెప్పేశారు గానీ, నా కర్తవ్యం చెప్పలేదు. ఇప్పుడు నా కర్తవ్యం ఏంటో ఎవరు చెప్తారో అనుకునే సమయంలో ఆయన వేళ్ళు ఇలా ఉంటాయన్నమాట. అంటే ఈ 3 వేళ్ళు ముడుచుకొని ఇలా ఉంటాయి. ఎందుకని ఈ వేళ్ళు ఇలా ఉన్నాయి ఆయన సమాధి చెందినప్పుడు అని ఆయన ధ్యానంలో కూర్చుంటారు. అప్పటికే ఆ పద్యంలో ఆయన జ్ఞానోదయం పొందారు కదా! ధ్యానంలో కూర్చొని గురువుగారు చెప్పండి నేను చేయాల్సిన పని ఏంటి? నా కర్తవ్యం ఏంటి? అందుకేనా మీరిలా పెట్టుకున్నారు? 3 కర్తవ్యాలేవో ఉన్నాయి. అవేంటో చెప్పండి అని ఆయన ధ్యానంలో యాంకర్ చేస్తారు. అప్పుడు మొదటిది అని చెప్తారనమాట. బ్రహ్మ సూత్రాలకి ఇంకా సులువుగా వైష్ణవ సాంప్రదాయంలో నేను భాష్యాన్ని రాయాలి. దానికి పదార్థాలు తీసుకోవడానికి వీలు లేకుండా రాయాలి అని చెప్పి అంటారు. యెస్ నేను చేస్తాను అనంగానే గురువుగారికి వేళల్లో ఒక వేలు బయటకొచ్చేస్తుంది. ఇంక 2 ఆ రెండిట్లో ఒకటి విష్ణు సహస్రనామానికి గ్లోసరీ రాయాలి అనేది ఇంకొక ఇంకొక పని. బయటకొచ్చేస్తుంది. వైష్ణవ సాంప్రదాయాన్ని ఉద్ధరించి మొత్తం దేశమంతా కూడా ఆ సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాన్ని సరిచేయాలి. అది మూడవ కర్తవ్యం. అప్పుడు 3 అన్ని వేళ్ళు ఇలా బయటకొచ్చేస్తాయి. అప్పుడంటే ఆ 3 వేళ్ళని ఇలా పెట్టడం ద్వారా ఆ యామనాచార్యుల వారు చనిపోయిన తర్వాత కూడా ఆయనకి ఆ ధ్యాన సమాధిలో కనిపించి సమాధానం ఇచ్చి ఆటోమేటిక్‌గా ఈ వేళ్ళు ఇలాగా వదిలేసేలా చేశారనమాట. అప్పుడు గురువుగారు సరే నేను తప్పకుండా ఇవన్నీ నేను చేస్తానండి అని ప్రమాణం చేసి ఆయన ఆ గురువుగారి అంతిమ సంస్కారాలు చేయడం జరుగుతుంది. తర్వాత ఆ మహాపూర్ణుల వారినే గురువుగా భావించి ఆయన దగ్గరే సన్యాసాన్ని ఆయన స్వీకరించడం జరుగుతుంది. మరి సన్యాసం స్వీకరించిన తర్వాత అలాగా ప్రతి చోటికి వెళ్తూ అక్కడ వాళ్ళతో వాదనలకు దిగేవారనమాటండి. ఈ శైవులు, ఇంకా జైనులు వాళ్ళందరూ. వాళ్ళందరికీ కూడా సనాతన ధర్మం అందరూ ఒకటే, సత్యం ఒకటే అన్నదాన్ని వాళ్ళందరికీ చెబుతూ, దేవాలయాల్ని పునరుద్ధరిస్తూ, అక్కడ సరికాని సాంప్రదాయాలను మారుస్తూ, వేరే కులం వాళ్ళెవరు మంత్రం తీసుకోకూడదు, స్త్రీలు మంత్రం తీసుకోకూడదు, వీళ్ళకి ఎంట్రన్స్ లేదు, వేరే అంటరానితనము, వాళ్ళ గుడిలోకి రాకూడదు. ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఉండేవి. వాటన్నిటిని ఖండించి, అందరికీ దైవ దర్శనం ఇప్పించి, అందరూ గుళ్ళోకి రావచ్చు. ఎవ్వరైనా మంత్రం తీసుకోవచ్చు. కులానికి, మతానికి, అలాగే లింగ భేదం అనేది ఏమాత్రం లేదని కొన్ని లక్షల, లక్షల మందికి అన్ని మతాల, అన్ని కులాల, నిమ్న జాతుల వారికి, స్త్రీలకి అందరికీ కూడా ఆయన జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్న సమయంలో ఆయన గోష్ఠీ పూర్ణులు అని ఒక మహాగురువున్నారు. ఆయన దగ్గర తిరుమంత్రము, ఆ తిరుమంత్రం యొక్క రహస్యము ఆయనకి చాలా గొప్పైన ఆయనకి తెలుసు. ఆయన తప్ప ఎవరు దాని గురించి చెప్పలేరు అని అన్నప్పుడు, ఆ తిరుమంత్రం గురించి తెలుసుకోవాలని ఆయన దగ్గరికెళ్తారు. ఆయన చెప్పకుండా మళ్ళీ రా అని ఎన్నో సార్లు తిప్పించుకుంటారనమాటండి. తిప్పించుకుంటే అన్ని సార్లైనా తిరిగి మళ్ళీ వెళ్తారు. వెళ్తే ఆఖరికి ఆ ఘోషణీపూర్ణుల వారు ఆ తిరుమంత్రము, ద్వయమంత్రము, అలాగే చరమ శ్లోకము అనే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. వాటి అర్థం ఏంటి? వాటిని సాధన ఎలా చేయాలి? ధ్యానం ఎలా చేయాలి? అని మొత్తం అన్ని రహస్యం అంతా ఆయనకి చెప్తారు. చెప్తే బయటకొచ్చిన తర్వాత ఎంతో మంది ఉంటారనమాట. కొన్ని వేల మంది అప్పటికే ఈయన ఎంతో ఫేమస్ అయిపోయారు. కొన్ని వేల మంది కూడతారు. కూడి
స్వామి మీకే ఇంత గొప్ప ఆయన మీకే ఆయన చెప్పలేదు. ఇన్ని సార్లు తిప్పించుకున్నారు. ఇప్పటికి చెప్పారు. ఇంక మాకు మా జన్మలకి ఇంక ఇది ఈ జ్ఞానం తెలుసుకోవడం మా వల్ల కాదేమో అని వాళ్ళందరూ బాధపడుతున్నప్పుడు, వాళ్ళందరిని చూసి అన్ని జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ కొండ జాతి వాళ్ళతో సహా మొత్తం అందరూ వచ్చారనమాటండి. అప్పుడు వాళ్ళందరిని చూసి గురువుగారు చెప్తారు. ఇది ఎవ్వరికీ చెప్పుకో అని మాట తీసుకుంటారనమాట. అయితే అయినా సరే తిరుక్కోటూరులో ఒక శిఖరం లాంటిదుంటది. ఆ శిఖరం మీదకెక్కేసి అక్కడి నుంచి గట్టిగా అందరికీ వినపడేలాగా గురువుగారు చెప్పిన రహస్యం అంతా చెప్పేస్తారనమాట. చెప్పేస్తే అందరూ చాలా ఆనందపడతారు గానీ, గురువుగారికి చాలా కోపమొచ్చేస్తుంది గోష్ఠి పూర్ణిమకి. ఆయనొచ్చి, "నీకు నరకం వస్తుంది. నేను చెప్పింది రహస్యాన్ని అందరికీ చెప్పేస్తావా?" అంటే, ఆయన వేల వేల మందిని చూపించి, "వీళ్ళందరికీ స్వర్గాన్ని ప్రాప్తించడానికి నేను కారణమైతే, నాకు నరకం వచ్చినా పర్వాలేదు గురువుగారు" అని అంటారనమాట. అలా అన్నప్పుడు ఆ గురువుగారి మనసు కూడా కరిగిపోయి, మళ్ళీ తిరిగి ఆయన్ని ఆశీర్వదించడం జరుగుతుంది. అలాగే రామానుజాచార్యుల వారి మీద ఒక ఈ బ్రాహ్మణులు వేరే వేరే వాళ్ళు వీళ్ళందరూ కూడా సత్సాంప్రదాయాలను భ్రష్టు పట్టిపోయినప్పుడు వాటన్నిటిని సరిచేయడము. అన్ని కులాల వాళ్ళని గుళ్ళల్లోకి రానివ్వడం ఇవన్నీ చూసి తట్టుకోలేక ఆయన మీద విష ప్రయోగం చేయడము, ఆయన్ని చంపేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిసారి శృతిలో ఆయన తప్పించుకునేవారు. అయితే ఒకసారి ఏమైందంటే, ఈ కులోత్తంగ చోళుడుకి తెలిసిపోయింది రామానుజుల గారి గురించి. తెలిసిపోయి ఆయన్నెలాగైనా పట్టుకురమ్మని సైన్యాన్ని పంపించారనమాట. అప్పుడు ఆయన మరి మహాపూర్ణుల వారు, ఆయన ప్రధాన శిష్యులు కొంతమంది కలిపి, ఈయన మీరు కాషాయం కాకుండా తెల్ల బట్టలు కట్టుకుంటే బావుంటారు గురువుగారు అని చెప్పేసి, ఆయన చేత తెల్ల బట్టలు కట్టించి, ఆయన్ని కర్ణాటక దేశం ఒప్పించి, అక్కడ కూడా మనం వైష్ణవాన్ని ప్రచారం చేద్దామని పంపించేసి, మరి మహాపూర్ణుల వారు మరొక ముఖ్యమైన కొంతమంది శిష్యులు కలిపి వాళ్ళే రామానుజాచార్యులారని చెప్పి వెళ్ళిపోతారు. కింగ్ దగ్గరికి. గురువుగారిని కాపాడడం కోసం. మరి ఆ కింగ్ వాళ్ళని చాలా రకాల హింసలు పెట్టి, కళ్ళు పీకేసి, చాలా చాలా హింసలు పెడతాడు. కానీ వాళ్ళు వాటన్నిటిని తట్టుకొని గురువుగారిని అక్కడి నుంచి తప్పించడం జరుగుతుంది. చూసారా ఎంత కష్టాలు ఎన్ని పడ్డారంటే గురువుగారికి తెలియకుండా వాళ్ళు అలా చేస్తారనమాటండి. మరి ఆ కులోత్తంగ చోళుడు చేసిన అరాచకాలన్నీ ఇన్ని కాదు. అందుకే తర్వాత కాలంలో అతన్ని క్రిమికంఠ చోళుడు అని చెప్పి ప్రచారం పొందాడనమాట. క్రిమికంఠ చోళుడంటే మొత్తం ఒళ్ళంతా కుళ్ళిపోయి, ఆ గొంతులోంచి, ఒంట్లోంచి పురుగులు వస్తూ ఎన్నో సంవత్సరాలు అలాగా నరకయాతన పడి అతను చనిపోయాడనమాట. అతను పెట్టిన హింసలకి, అతను చేసిన బీభత్సానికి, కూల్చిన ఈ గుళ్ళకి అన్నిటికి కూడా. అందుకే చరిత్రలో అతన్ని క్రిమికంఠ చోళుడు అని అంటారనమాట. పురుగులు పట్టి పట్టి చనిపోయాడు. ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కర్ణాటక నుంచి తిరిగి ఆహ్, శ్రీరంగానికి రావడం జరుగుతుంది. మన గురువుగారు రామానుజాచార్యుల వారు. మరి ఆ విధంగా ఆయన ఇంచుమించుగా 120 సంవత్సరాల పాటు ఎంతో, ఎంతో ఆహ్, మొత్తం అంతా తిరిగి అన్ని దేవాలయాల్ని ఉద్ధరించి, ఎన్నో దేవాలయాల దగ్గర నరబలి కాదు, జంతు బలులిప్పించడము. అలాంటివన్నిటిని కూడా ఆయన ఆపించారు. జంతు బలి ఉండకూడదని ఎన్నో దేవాలయాల దగ్గర జంతు బలులు ఆపించడము. అన్ని దేవాలయాల్లో మొత్తం హరిజనులకి అందరికీ ప్రవేశం కల్పించడము. అన్ని జాతుల వారు మంత్రాన్ని తీసుకొని ధ్యానాన్ని సాధన చేసేవాళ్ళలాగా ఆళ్ళందరూ కూడా జ్ఞానాన్ని తెలుసుకునేలాగా ప్రోత్సహించడము, సమానత్వాన్ని స్థాపించడము, మొత్తం అందరిని ఏకీకృతం చేయడము. మరి శంకరాచార్యుల వారు సృష్టించిన అద్వైత సిద్ధాంతాన్ని అపార్థాలు చేసుకోకుండా మరింతగా వివరించి విశిష్ట అద్వైతాన్ని ఆయన చెప్పడము. ఆయన చేసిన సేవ అంతా ఇంత కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో గొప్ప సేవ చేశారు శ్రీ రామానుజాచార్యుల వారు. మరి మరొక గురువుగారి గురించి తెలుసుకుంటూ, ఈ సందర్భంగా ఆయనకి అనేక అనేక ప్రణామాలు సమర్పించుకుంటూ, రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.